ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు ఎమ్మెల్యే. సోమవారం మండల పరిధిలోని కొల్చారం, అప్పాజీపల్లి, పోతనశెట్టిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కొనుగోలు కేంద్రాల్లో తూకం వెంటనే చేపట్టన్నారు. ఆలస్యం చేయకుండా రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. గత సీజన్ పెండింగ్ వాటితో కలిపి సన్న బియ్యం బోనస్ వేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ కు రైతులు ముందే ప్రణాళిక చేసుకుంటారు కాబట్టి రైతు భరోసా వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. యాసంగి పంట రైతు భరోసా కూడా పెండింగ్ ఉందని, వాటిని కూడా ఈ పంటకు కలిపి వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, మండలాధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా, యువత అధ్యక్షుడు సంతోష్ రావు, నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, సొసైటీ చైర్మన్ మనోహర్, సీఈఓ కృష్ణ, ఏవో శ్వేతకుమారి, గోదావరి, వినోద్ నాయక్, కరెంట్, రాజాగౌడ్, చెంటయ్య, కృష్ణయ్య, ప్రభాకర్, దొడ్ల ఆంజనేయులు, రాములు, పండరి వెంకటేశం, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఎస్కు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలని కొల్చారం, అప్పాజీపల్లి, పోతనశెట్టిపల్లి ఈ మూడు కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైతులకు అందుబాటులో ఉండేగా ఈ కేంద్రాలను మనం స్టార్ట్ చేసుకున్నటువంటి సందర్భంలో రైతులు దీన్ని ఉపయోగించాల్సిందిగా నేను కూడా మరి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే మనకు వాతావరణం చూస్తే అనుకూలంగా లేదు. మొన్న వడగండ్ల వల్ల చాలా నష్టం జరిగింది రైతులకు. ఇప్పుడేమో మళ్ళీ వర్షం వస్తుంది, మొగ్గులైతా ఉంది. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ని ఇమీడియట్గా ఏర్పాటు చేయాలని, ఈ కొనుగోలు కేంద్రాల్లో కొన్నటువంటి ధాన్యాన్ని ఇమీడియట్గా రైస్ మిల్స్కి మరి పంపించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. లేకపోతే ఇక్కడ రైతులకు నష్టం జరుగుతుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోకపోతే కూడా రైతులకు నష్టం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్కి కొంత ఇబ్బంది ఉంది. ఇంకా మనకు లారీస్ అలాట్ చేయలేదు, ఒక్కొక్కటి పంపిస్తున్నారు మండలానికి, సెంటర్కి ఒక్కొక్క పిఎస్కి. కాబట్టి ఎక్కువ శాతం లారీస్ని పంపించేసి ఇమీడియట్గా ఈ యొక్క ధాన్యాన్ని లిఫ్ట్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అంతేకాకుండా రైతులకు సంబంధించినటువంటి ఏదైతే బోనస్ ఇస్తామని చెప్పిందో ఆ బోనస్ కూడా ఇమీడియట్గా ఇవ్వాలని, అదేవిధంగా రైతు మీద వెంటనే వారి ఖాతాలో డబ్బులు వేయాలని. మరి ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఇంతకుముందు ఎగ్గొట్టినటువంటి ఏదైతే రైతు భరోసా ఉందో దానితో పాటు ఇప్పుడు కొత్తగా రైతు భరోసా కూడా వేయాలని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే ఈసారి రైతులు మళ్ళీ పెట్టుబడికి వారికి డబ్బులు లేవు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు అమ్మేటువంటి ధాన్యంతో కూడా వారు పెట్టుబడికి సరిపోయేటువంటి పరిస్థితి లేదు. మొన్న వర్షం వల్ల కొంత నష్టం జరిగితే మరి అదేవిధంగా ఎండిపోయి కరెంట్ లేక, నీరు లేక, మరి అదేవిధంగా వైరస్ వచ్చి మరి ఈరోజు పంటలు బాగా ఎండిపోయినాయి. అయితే దిగుబడి రావాలంత రాలేదు. కాబట్టి రైతులకు మళ్ళీ పెట్టుబడి సహాయం ఇమీడియట్గా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. మరి దాదాపు మన జిల్లాలో మన కొల్చారం మండలంలో కూడా చాలా మంది